తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ ఇప్పుడు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని పార్టీలన్నీ పోటీకి సిద్ధమవుతున్నాయి. లోక్సభ ఎన్నికలలో సత్తా చాటాలని నిర్ణయించిన క్రమంలో నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులు పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షతో పాటు నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దారుణ ఓటమి నుంచి కోలుకొని పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే టికెట్ కోసం సిట్టింగులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ కొన్ని జిల్లాలలో లోక్సభ ఎన్నికలలో పోటీ చేయడానికి చాలా మంది సీనియర్లు వెనుకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు లోక్సభ ఎన్నికల ఫలితాలలోనూ రిపీట్ అవుతాయని భావిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి చాలా మంది సీనియర్లు ఆసక్తి చూపించడం లేదని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తాము హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే 2 హామీలను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తోంది. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షల రూపాయలకు విస్తరించింది. ఇక మిగతా హామీలను కూడా నెరవేర్చడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ పైన ప్రజలలో ప్రస్తుతానికి ఎటువంటి వ్యతిరేకత లేదు. దీంతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కు ఫలితాలు అనుకూలంగానే వస్తాయని బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తే అనవసరంగా ఓటమి పాలవుతామని భయపడుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే లోక్సభ ఎన్నికలలో పోటీకి చాలా మంది ససేమిరా అంటున్నారు. కేటీఆర్ మాత్రం 17 లోక్సభ స్థానాలకు 16 స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడే 9 స్థానాలకు పరిమితమైన బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 16 సీట్లలో ఎలా సాధ్యమవుతుందన్న చర్చ ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల్లోనే కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల ముందు కేటీఆర్ కు సీనియర్స్ జలకివ్వొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.